సికింద్రాబాద్ బేగంపేట్ మహిళా పోలీస్ స్టేషన్లో అఖిల్ అనే వ్యక్తి ఆత్మహత్యయత్నం చేశాడు. మహిళా పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ కోసం వచ్చారు భార్యాభర్తలు. తన వెంట పెట్రోల్ తెచ్చుకుని నిప్పంటించుకున్నాడు భర్త అఖిల్. స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. తుకారం గేట్ పోలీస్ స్టేషన్లో అకారణంగా తన భార్య సరిత ఫిర్యాదు చేస్తుందని ఆరోపించాడు. చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. సికింద్రాబాద్ బేగంపేట్ మహిళా పోలీస్ స్టేషన్లో అఖిల్ అనే వ్యక్తి ఆత్మహత్యయత్నం చేశాడు. మహిళా పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ కోసం వచ్చారు భార్యాభర్తలు. తన వెంట పెట్రోల్ తెచ్చుకుని నిప్పంటించుకున్నాడు భర్త అఖిల్. స్వల్ప గాయాలతో బయటపడినట్టు తెలుస్తోంది. తుకారం గేట్ పోలీస్ స్టేషన్లో అకారణంగా తన భార్య సరిత ఫిర్యాదు చేసిందని ఆరోపించాడు. చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుందని చెప్పాలి. అయితే అఖిల్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం కూడా చేశాడు. అయితే బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ కు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇంట్లో గొడవపడి మనస్తాపానికి గురై గొడవపడి పోలీస్ స్టేషన్ వరకు వచ్చింది. పోలీస్ స్టేషన్ వరకు రాగానే భార్యాభర్తలు పోలీస్ స్టేషన్ వరకు ఈ వ్యవహారం మొత్తం వచ్చిందనే దాంతోనే భర్త అఖిల్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. తన వెంట పెట్రోల్ తెచ్చుకొని నిప్పంటిస్తున్నాడు. అయితే తీవ్ర గాయాలు కావడంతో ఊటావుటిన అయితే భర్త అఖిల్ యొక్క బంధువులు ఆయనని గాంధీ ఆసుపత్రికి చేర్చారు. తుకారం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అకారణంగా భార్య సరిత వేధించడం చేత ఫిర్యాదు చేసిందని పోలీస్ స్టేషన్ వరకు వ్యవహారం వచ్చిందని మనస్తాపానికి గురయ్యాడు. కాబట్టి అయితే పోలీస్ స్టేషన్ కు వచ్చినటువంటి అఖిల్ మనస్తాపంతో పెట్రోల్ పైన పోసుకుని నిప్పండించుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికులు మరియు బంధువులు ఒకటిన మంటలను ఆర్పేసి గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. గాంధీ హాస్పిటల్ చికిత్స పొందుతూ ఉన్నాడు. చికిత్స పొందుతున్న తర్వాత అఖిల్ ఆరోగ్య పరిస్థితి అయితే ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి నిలకడ ఉన్నాయని కూడా డాక్టర్లు చెప్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.